నమస్కారం సుఖీబాబుకు స్వాగతం. ఈ రోజు సుఖీబాబులో ముందస్తు మధుమేహానికి చెక్ పెట్టండిలా, శీతగాలికి తరచూ గొంతులో నొప్పి, కొబ్బరి నూనె రాస్తే జుట్టు బాగా పెరుగుతుందా, పేగులో పూత ఎందుకు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళుతుంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటిస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం స్వతహాగా వ్యాధి కాదు, కానీ మరెన్నో వ్యాధుల్ని తెచ్చిపెట్టే ఒక రుగ్మత. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలి పాదాల నుంచి కళ్ల దాకా అనేక అవయవాలని చాప కింద నీరులా కబళించేస్తుంది. అందుకే అసలు మధుమేహం రాకుండానే చూసుకోవటం ఉత్తమం. అలాగే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తెలుసుకునే దశ కూడా ఒకటుంది. అదే ప్రీ డయాబెటిక్ దశ. సాధారణంగా మనం 8 గంటల పాటు ఏమీ తినకుండా షుగర్ టెస్ట్ చేయించుకుంటే 70 నుండి 100 మిల్లీగ్రాములు ఉంటే అది సాధారణం. 100 మిల్లీగ్రాములు దాటితే ప్రీ డయాబెటీస్ కిందకు వస్తుంది. 125 దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేయిస్తే 140 మిల్లీగ్రాములకు తక్కువగా ఉంటే సాధారణం. అలాగాక 140 నుండి 199 మిల్లీగ్రాముల మధ్య ఉంటే ప్రీ డయాబెటిక్ దశ. ఇక 200 మిల్లీగ్రాములు దాటితే మధుమేహం ఉన్నట్టు. అలాగే ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 దాటినా కూడా ప్రీ డయాబెటిక్ దశగా పరిగణిస్తారు. ఫాస్టింగ్ 100 నుంచి 101 నుంచి 125 వరకు, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ తిన్నాక కానీ, లంచ్ చేసినాక కానీ, డిన్నర్ చేసినాక కానీ 140 నుంచి 199 వరకు ఉన్నదాన్ని మనం ప్రీ డయాబెటిస్ స్టేజ్ అంటాం. అలాగే హెచ్బిఏవన్సీ 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిస్ అంటాం. లెస్ దెన్ 5.7 నాన్ డయాబెటిక్. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కొంతమందికి డయాబెటీస్ వచ్చే 10 ఏళ్ళ ముందు కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రీ డయాబెటీస్ అనేది ఒక వార్నింగ్ సిమ్టమ్ లాంటిది అనమాట. మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, దాన్ని మనం అవగాహన ఉండి దానికి తగ్గట్టుగా మనం చేంజెస్ చేసుకుంటే డయాబెటీస్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయనేది ప్రీ డయాబెటీస్ అంటాం. ఆ టైంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, మందులు లేకుండా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ చెకప్స్ రొటీన్గా చెక్ చేసుకోవటం, ఇంట్లోనే గ్లూకోమీటర్తో చెక్ చేసుకోవడం కొంచెం ఇదివరకు అంటే కొంచెం పెరిగింది. అట్లాంటప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్ 200 పైన ఉన్నా, 140 పైన ఉన్నా, అంటే ర్యాండమ్ అంటే ఎప్పుడు ఏం తిన్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 మినిట్స్ బ్యాక్ ఒక 4-5 స్వీట్స్ తిన్నాము, లంచ్ చేసాము, ఇమీడియట్గా చెక్ చేసాం, ఏ టైంలో చెక్ చేసినా 140 కంటే పైన ఉండకూడదు. పైన ఉంటే ప్రీ డయాబెటీస్ కింద ఇది తెలుస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉట్టి ఫాస్టింగ్ ఒకటే ఎక్కువ ఉంటాం కాదు. ఎనీ టైంలో కొంతమందికి ఇనీషియల్గా డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఫాస్టింగ్ ఫస్ట్ పెరుగుతూ ఉంటుంది. తిన్నాక ఎప్పుడు చూసినా కూడా 100 ఉంటుంది, కానీ ఫాస్టింగ్ 120-130 ఉంటా ఉంటుంది. అట్లా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ ఒక్క వాల్యూ రేంజ్ కంటే ఎక్కువ ఉన్నా దాన్ని మనం ప్రీ డయాబెటీస్ కింద తీసుకుని మనం దాని మీద వర్క్ చేస్తే డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నాన్ డయాబెటిక్గా కన్వర్ట్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అధిక బరువు, స్థూలకాయులకు ముందస్తు మధుమేహ ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారికి పురుషుల్లో నడుము చుట్టుకొలత 94 సెంటీమీటర్లు దాటినా, స్త్రీలలో 80 దాటినా వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే శారీరక శ్రమ అసలు లేని వారికి, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి, అధిక రక్తపోటు ఉన్నప్పుడు, కుటుంబంలో అప్పటికే ఎవరికైనా మధుమేహం ఉంటే కూడా వారిలో ప్రీ డయాబెటిక్ సంకేతాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రీ డయాబెటీస్ అనేది మనకి షుగర్ వచ్చే ముందు స్టార్ట్ అయ్యే స్టేజ్ని అంటాం. కొంతమందికి 1 year ముందు స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 5 years ముందు, కొంతమంది 10 years ముందు కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి న్యూరోపతియే స్టార్ట్ అయిపోతుంది ప్రీ డయాబెటీస్. న్యూరోపతి అంటే నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐ చేంజెస్, సైట్ చేంజెస్, రెటినోపతి వచ్చే అవకాశం, కొంతమందికి క్రియాటినిన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కొంతమందికి హార్ట్ అటాక్లు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఎవరికి ఏ సిమ్టమ్ వస్తుందని చెప్పడం కష్టం. బట్ మెయిన్గా మేము చూసేది ఏంటంటే కాలు తిమ్మిర్లు, మంటలు అనేది చాలా ఎక్కువ మందికి ప్రీ డయాబెటీస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ న్యూరోపతి అనేది ప్రీ డయాబెటీస్లో స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో మనం డయాగ్నోస్ చేసి
మనం షుగర్స్ కంట్రోల్ చేసుకోగలిగితే ఆ న్యూరోపతి సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ డయాబెటీస్ అనేది మన బాడీ మనని వార్న్ చేస్తుంది, ఒక వార్నింగ్ ఇండికేషన్ ఇచ్చింది. మీరు డయాబెటీస్లోకి వెళ్తున్నారు అనే వార్నింగ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్కి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి. సో వార్నింగ్ సిగ్నల్ని మనం పట్టించుకోకుండా ఇదేముంది ఇంకా ప్రీ డయాబెటిక్లో ఉన్నాంలే, డయాబెటిక్ వచ్చినప్పుడు చూసుకుందామంటే ఇంకా అప్పుడు చూసుకుంటానికి ఏముండదండి, మందులు వాడుకోవడం చేసుకోవాల్సిన పని అవసరం. ప్రీ డయాబెటీస్ నుంచి మనం డయాబెటీస్ కన్వర్ట్ అవ్వకూడదు అనుకున్నామంటే ఫస్ట్ చేయాల్సింది వెయిట్ లాస్. 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లాస్ కంపల్సరీ చేయాలి. 10% చేస్తే ఇంకా మంచిది మీరు ఓవర్ వెయిట్ ఉంటే. సెకండ్, డైరెక్ట్ షుగర్స్, అంటే డైరెక్ట్గా టీ కాఫీలో షుగర్ కానీ, జ్యూసెస్ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే స్టాప్ చేయాలి. స్వీట్స్ తింటాము. రైస్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్, ఫ్యాట్ కంటెంట్ పెంచుకోవాలి బ్యాలెన్స్ చేసుకుంటానికి. ఇది చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రీ డయాబెటీస్ పేషెంట్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్లో 10-15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ వాళ్ళు లైఫ్ స్టైల్లో చేసుకోవడం వల్ల వాళ్ళు మందులు అవసరం లేకుండా లైఫ్ స్టైల్ గడుపుతున్నారు. అది ఇంపార్టెంట్. ఆహారం, శారీరక వ్యాయామం ఈ రెండే మధుమేహం పాలిట తారక మంత్రాలు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవారిలోనే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే డాక్టర్లు మధుమేహాన్ని నివారించుకోవాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నంతో పాటు జంక్ ఫుడ్ని తగ్గించాలని చెబుతారు. అలాగే మాంసాహారంతో పాటు పాలతో ఉత్పత్తి అయ్యే ఆహారాలను పూర్తిగా తగ్గించడం ద్వారా షుగర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే నిత్యం 30 నిమిషాలకు మించి నడక, జాగింగ్, ఈత లేదా ఏదో ఒక గేమ్ లాంటి వాటి ద్వారా శారీరక శ్రమ చేయడం ద్వారా శరీరం ఇన్సులిన్ను చక్కగా ఉపయోగించుకుంటుందని, తద్వారా షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రీ డయాబెటీస్ మనకి తెలిసినప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్, డైట్ చేంజెస్ ఇది చేసుకుని ఎవ్రీ 3 months HbA1c చేసుకుని మనం ఎటుపక్కకు మూవ్ అవుతున్నామో దాన్ని బట్టి మన ఎక్సర్సైజు, డైట్ షెడ్యూల్స్ ఎలా మార్చుకోవాలని డాక్టర్ పర్యవేక్షణలో, న్యూట్రిషన్ పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్లో అక్కడన్నా ఆపచ్చు, లేకపోతే నాన్ డయాబెటిక్ వచ్చి ఉండే అవకాశం ఉంది. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఫండమెంటల్గా డైట్ ప్లాన్ అంటే అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో మనం మ్యాంగో తినొద్దు, సపోటా తినొద్దు, అరటిపండు తినొద్దు, పైనాపిల్ తినొద్దు అంటాం. ప్రీ డయాబెటీస్లో ఆ రెస్ట్రిక్షన్ ఉండవు. కాకపోతే ఫ్రూట్స్గా తినండి, ఫ్రూట్ జ్యూస్ చేసుకుని తాగొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తినమన్నాం అనుకోండి, అదే యాపిల్ జ్యూస్ చేసుకున్నాం షుగర్ లేకుండా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తినేటప్పుడు ఫైబరు, దాని అబ్జార్ప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. జ్యూస్ చేస్తే ఫైబర్ పోయి షుగర్ అనేది ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ చేయాల్సింది అది. సెకండ్, కూల్ డ్రింక్స్, యాడెడ్ షుగర్స్. ఎక్కడ యాడెడ్ షుగర్స్ అంటే అందరికీ షుగర్ ఒకటే అనుకుంటారు. బెల్లం, తేనె కూడా షుగరే, ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది. సో అవి కూడా మానేయాలి. మూడోది, కార్బోహైడ్రేట్ కంటెంట్ హాఫ్కి కట్ చేయండి. మీరు తినే ప్రీవియస్గా ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నారో రైస్, దాన్ని హాఫ్ ఈజీగా చెప్పాలని చెప్తున్నాం. హాఫ్ కట్ చేసి దాని బదులుగా కూరలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు నాన్ డయాబెటిక్ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో సింపుల్, దీంతోపాటు ఎరోబిక్ ఎక్సర్సైజ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా మీకు కొంత వెయిట్ తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి షుగర్ తగ్గుద్ది. అలాగే వారానికి 3 రోజులు మజిల్ ట్రైనింగ్ చేస్తే ఆ షుగరు యూటిలైజేషన్ పెరుగుద్ది మనకి మజిల్లో. అంటే మనం తీసుకున్న షుగరు ఫాస్ట్గా అబ్జార్బ్ చేసి దాన్ని ఎనర్జీగా మారడానికి అవకాశాలు ఉంటాయి. న్యాచురల్ రెమెడీస్ ఫర్ డయాబెటీస్ అనుకుంటే మనకు పాతకాలం నుంచి చూసుకున్నది మెంతులు, సినమన్ అంటే దాల్చిన చెక్క, వాటరు, ఈ రెండు కూడా కొంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తే అవకాశాలు ఉన్నాయని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఈ రెండు తీసుకోవడం వల్ల షుగర్స్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రీ డయాబెటిస్ అన్నది మధుమేహానికి ముందు దశ. ఈ దశను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది నేరుగా మధుమేహానికే దారితీస్తుంది. అందుకే ప్రీ డయాబెటిస్ దశలో కూడా డాక్టర్ని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. మందులతో పాటుగా బరువు ఎక్కువగా ఉంటే దానిని తగ్గించుకోవడం, కొవ్వులు, పిండి పదార్థాలను తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, నిత్యం 1 గంట పాటు వ్యాయామం చేస్తే ప్రీ డయాబెటిస్ మధుమేహంగా మారకుండా చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు. చలి సీజన్లో మనకు తరచూ జలుబు చేయడంతో పాటు గొంతు నొప్పి బాధలు కూడా తోడవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు మన గొంతులో ఇట్టే తిష్ట వేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా గొంతంతా ఒకటే గరగరగా అసౌకర్యంగా ఉంటుంది. గొంతు నొప్పి మూలంగా తినడం, తాగడం కూడా కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో తరచూ వేధించే గొంతు నొప్పి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో వణికించే చల్లగాలి మూలంగా తరచూ జలుబు చేయడం మనలో చాలా మందికి అనుభవమే. ఈ సీజన్లో జలుబుతో పాటు గొంతు నొప్పి కూడా పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు తరచుగా గోరువెచ్చని చికెన్, టమాటో సూపుల్ని తాగుతూ ఉంటే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్న మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లోకి కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. ఇక తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం, తులసి రసానికి కొద్దిగా తేనెను కలిపి చప్పరించడము మంచిదే. అల్లపు రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంది. చలికాలంలో గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లగాలిలో తిరగకుండా ఉండాలి. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తాగడం మరీ మంచిది. చల్లటి పానీయాలను, ఐస్ క్రీంలను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువుల్ని మితంగా తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్ల ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఈ అలవాట్లు చలికాలంలో చాలా వరకు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. జుట్టు బాగా పలచగా ఉన్నప్పుడు, వెంట్రుకలు బాగా రాలిపోతున్నప్పుడు మనలో చాలా మంది తలకు అదే పనిగా కొబ్బరి నూనెను పట్టిస్తూ ఉంటారు. నిత్యం తలకు కొబ్బరి నూనె రాయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? తలకు కొబ్బరి నూనెను రాయడం వల్ల నిజంగానే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. చాలా మంది కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందా, జుట్టు పెరుగుతుందా అని చాలా మీమాంసలో ఉంటుంటారు. బేసిక్గా ఒకటి తెలుసుకోవాలండి మీరందరూ. జుట్టు బయట ఉన్న జుట్టు, దానికి జీవం లేదు. ఇట్ హ్యాస్ నో లైఫ్. ఇట్స్ ఎ డెడ్ హెయిర్. జీవం ఉన్న జుట్టు అంతా చర్మం లోపల చాలా లోతుగా ఉంటుంది. సో మీరు నూనె రాస్తే ఆ నూనె అంత లోతుగా అక్కడికి వెళ్ళదండి. ఆ హెయిర్ రూట్ దగ్గరికి, అంటే జీవం ఉన్న హెయిర్ దగ్గరికి ఈ నూనె వెళ్ళదు. సో ఈ నూనె రాయటం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, బయట ఉన్న జుట్టు ఎండిపోయి పీచులా తయారవకుండా నున్నగా షైనింగ్ వచ్చేదానికి ఈ కొబ్బరి నూనె పనికొస్తుంది. అంతేగాని కొబ్బరి నూనె మూలంగా జుట్టు రాలిపోవటమో, కొబ్బరి నూనె మూలంగా జుట్టు బాగా పెరగటమో జరగదండి. కొబ్బరి నూనె అనేది మేము ఎందుకు చెప్తామంటే, కొంతమందికి హెయిర్ బాగా డ్రైగా ఉండి పీచులా ఉంటుంది. వాళ్ళకి కొబ్బరి నూనె రాస్తే ఏమవుతుందంటే, ఆ డ్రైనెస్ తగ్గి ఆ హెయిర్ క్యూటికల్లో స్మూత్ అవుతుందన్నమాట. దానికోసం డెఫినెట్గా కొబ్బరి నూనె రాయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొబ్బరి నూనెలో కొన్ని యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల తలలో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేయడానికి కూడా ఇంపార్టెంట్. తలలోనే కాదు, మేము యూజువల్గా చిన్నపిల్లలకు కూడా ఒంటికి కొబ్బరి నూనె రాయమని చెప్తుంటాం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు కొన్ని ఉన్నాయి. మూలంగా తలలో కొంచెము జుట్టుని స్మూత్గా చేయటమే కాకుండా కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా కూడా చేయడానికి ఆస్కారం. సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు ఉంటబట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరేచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఇక పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషల్లో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చి పేగుపూత వ్యాధుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీడీ అంటే ఏంటి? ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. అంటే మనం పేగుపూత వ్యాధి అని కూడా అంటుంటాము. అంటే పేగుల్లో, చిన్న పేగు కానీ పెద్ద పేగులో కానీ అందులో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉండడం వల్ల కొన్నిసార్లు అల్సర్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీనిని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని మనం క్లాసిఫై చేస్తాం. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్, ఒకటి క్రాన్స్ డిసీజ్. అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఓన్లీ పెద్ద పేగును మాత్రమే ఇన్వాల్వ్ చేస్తుంది. దీంట్లో మనకి మోషన్స్లో బాగా రక్తం రావడం, దానివల్ల పేషెంట్స్కి పెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ
రక్తం తక్కువ ఉండడం ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. చిన్న పేగులో ఉన్న అల్సర్స్ని మనం క్రాన్స్ డిసీజ్గా క్లాసిఫై చేస్తాం. క్రాన్స్ డిసీజ్ చిన్న పేగే కాకుండా నోట్ నుంచి మలద్వారం దాకా ఎక్కడైనా మన అన్నవాహికలో కానీ స్టమక్లో కానీ ఇంటెస్టైన్స్లో కానీ అల్సర్స్గా ఆర్ వాపు కలగజేయచ్చు. ఇవి రెండు బ్రదర్స్ లాంటివి. ఇవి గ్రూప్ టుగెదర్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఐబీడీకి కారణాలేంటి? ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ కారణాలు చూసుకుంటే ముఖ్యంగా 3 కారణాలండి. ఒకటి స్వతహా మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే మన జీన్స్లో యొక్క మ్యుటేషన్స్ వల్ల మనని ఐబీడీ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఐబీడీ ఉండే ఛాన్సెస్ కొద్దిగా పెరుగుతుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటైతే, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి మన ఆటో ఇమ్యూనిటీ, అంటే మన బాడీ యొక్క రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ మన బాడీనే అటాక్ చేయడం వల్ల మన పేగుల్లో అల్సర్స్ ఫామ్ అవ్వడం, దానికి వల్ల కాంప్లికేషన్స్ రావడం చూస్తాం. మూడో కారణం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మనం తినే ఆహారం కానీ, చిన్నప్పటి నుంచి మనం దీర్ఘకాలికంగా మనం లీడ్ చేసిన లైఫ్ స్టైల్ విధానాలు, మనం కన్జ్యూమ్ చేసిన ఫైబర్ కంటెంట్, వాటర్ కంటెంట్, ఆ తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఇలాంటి సెవరల్ కారణాల వల్ల మన బాడీ అనేది రిస్క్లో పెరుగుతుంది. సో 3 కారణాలు కలిస్తేనే ఐబీడీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పేగుల్లో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? మోషన్లో బ్లడ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. మోషన్స్ విరోచనాలు ఎక్కువ అవుతున్నాయి, రక్త విరోచనాలు అవుతున్నాయి, దీర్ఘకాలికంగా అవుతున్నాయి, మందులు లేదా పైల్స్ ట్రీట్మెంట్తో తగ్గట్లేదు అన్నప్పుడు మనము అల్సరేటివ్ కొలైటిస్ ఏమైనా ఉందా అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, మన క్రాన్స్ డిసీజ్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే నోట్లో అల్సర్స్ కానీ రికరెంట్గా పదే పదే రావడం, ముఖ్యంగా కడుపులో నొప్పి, తీవ్రంగా నొప్పి, లేదా పూర్తిగా ఒకవేళ చిన్న పేగు బ్లాక్ అయిపోతే వాంతులు రావడం, కడుపులో ఉబ్బరం, మోషన్ పూర్తిగా ఆగిపోవడం, దీన్ని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని అంటాం. ఇలాంటి సిమ్టమ్స్ కానీ, లేకపోతే మలద్వారం పక్క నుంచి పస్ డిశ్చార్జ్, దీన్ని ఫిస్టులాస్ అంటాం. ఇలాంటి ఫిస్టులాస్, మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ కానీ, బరువు తగ్గిపోవడం, విటమిన్ డెఫిషియన్సీస్, రక్తం తక్కువ ఉండడం, ఆల్బుమిన్ తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ ఫీచర్స్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్లో చూస్తాం. ఐబీడీ సమస్యల్లో ఏవి ప్రమాదకరం? అల్సరేటివ్ కొలైటిస్లో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోతే ఇది ప్రాణాంతకరం అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో పెద్ద పేగు మొత్తం చాలా వాపయి మెగాకోలాన్ అంటాం, టాక్సిక్ మెగాకోలాన్. ఇలాంటి కాంప్లికేషన్ చాలా ప్రాణాంతకరం ఉండి అప్పుడు ఆపరేషన్ ఒకటే మార్గం ఉండే అవకాశం ఉంటుంది. ముందు మెడికేషన్స్, ఇంజెక్షన్స్ ట్రై చేసి అది ఫెయిల్ అవుతే ఆపరేషన్ కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. అది అల్సరేటివ్ కొలైటిస్లో. క్రాన్స్ డిసీజ్లో చాలా దీర్ఘకాలికమైన కాంప్లికేషన్స్ చూడడానికి ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైనవి ఏంటంటే స్ట్రిక్చర్స్, అంటే ఇందాక చెప్పినట్టు ఇంటెస్టైన్స్లో వాపు ఎక్కువైపోయి బ్లాకేజ్ అవడం వల్ల మన ఫుడ్ అనేది పోదు, దానివల్ల వాంతులు, అబ్స్ట్రక్షన్తోనే ఎమర్జెన్సీలో వస్తాము. అలాంటప్పుడు మందులతోని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు, కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ స్ట్రిక్చర్సే కాకుండా సివియర్ అల్సర్స్, తర్వాత ఫిస్టులాస్ ప్రమాదకరమైన కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు క్రాన్స్ డిసీజ్లో. ఐబీడీ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఐబీడీ అనేది పేగుని మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ముఖ్యంగా ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ చాలా ముఖ్యమైన టెస్ట్. కొలనోస్కోపీలో ఏం చేస్తామంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్, ఒక 1 సెంటీమీటర్ ట్యూబ్, లైట్ అండ్ కెమెరా ఉన్న ట్యూబ్ని మలద్వారం ద్వారా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న పేగుని మనం స్టడీ చేస్తాము. అవసరమైతే అల్సర్స్ ఉంటే ముక్క పరీక్ష తీసుకొని నిర్ధారిస్తాం ఇది ఐబీడీయా కాదా అని. ఈ కొలనోస్కోపీ కాకుండా చిన్న పేగుని మనం స్టడీ చేయాలంటే క్యాప్సూల్ ఎండోస్కోపీ అని ఉంటుంది. ఆ క్యాప్సూల్ని మనం మింగితే అది కంటిన్యూస్గా మన చిన్న పేగునంతా వీడియో తీసుకొని వెళ్ళిపోతుంది. దాని ద్వారా చిన్న పేగును కూడా మనం గమనించవచ్చు. అదే కాకుండా ఒకవేళ చిన్న పేగులో ఏదైనా అల్సర్ ఉంటే ఎంటిరోస్కోపీ, అంటే చిన్న పేగు కూడా రీచ్ అయ్యే పెద్ద స్కోప్ని నోటి ద్వారా పంపించి ముక్క పరీక్ష తీసుకోవడానికి కానీ నిర్ధారించడానికి కానీ వాడతాం. ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ అనే ఒక స్టూల్ టెస్ట్ మనం ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది చూడడానికి, తర్వాత ఫ్లేర్స్ అయినప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఆ టెస్ట్ అనేది వాడతాము. స్టూల్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎండోస్కోపీస్ కాకుండా క్రాన్స్ డిసీజ్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పేగులను చెక్ చేయడం కోసం సిటీ స్కాన్ చాలా తరచుగా వాడుతూ ఉంటాం. అదే కాకుండా ఫిస్టులా ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా మనం
వాడతాం. పేగుపూత వ్యాధులకు చికిత్స ఎలా ఉంటుంది? ఐబిడి అనేది దీర్ఘకాలికమైన రోగం. ఎప్పుడు కూడా మందులు అనేవి ఆపడం కుదరదు. లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్లో మనకి ఫస్ట్ 5-ASA మాలిక్యూల్ సింపుల్ ఓరల్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడన్నా చాలా అటాక్స్ వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు స్టిరాయిడ్స్ ఇవ్వడం ఇంపార్టెంట్. నేను సంవత్సరంలో 2 సార్లు కన్నా ఎక్కువ అటాక్స్ వచ్చిన వాళ్ళకి స్టిరాయిడ్స్ వాడిన వాళ్ళకి కొన్ని వేరే మెడికేషన్స్ ఇస్తాం, అజాథయోప్రిన్ లాంటి మెడికేషన్స్. కొంతమందికి ఈ మెడికేషన్స్ కూడా తగ్గట్లేదు అంటే మనం ఇంజెక్షన్స్, ఇప్పుడు రీసెంట్గా యూజ్ చేసేవి ఇంజెక్షన్స్ వచ్చాయి. దీనిలోని మనం ఇన్ఫ్లిక్సిమాబ్, అడాలిముమాబ్ ఆర్ ఉస్టెక్నుమాబ్ ఇలాంటి కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇది ఇంజెక్షన్స్ ద్వారా చాలా మంచి రెస్పాన్స్ మనం అచీవ్ చేయగలుగుతున్నాం. అండ్ ఈదర్ 2 వారాలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి, కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు తగ్గాయి. సో ఈ లేటెస్ట్ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ అనేది మొత్తం ఐబిడి ల్యాండ్స్కేప్ని మొత్తం మార్చేసిందండి. ఇంకొకటి క్రాన్స్లో కూడా ఇదే విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే అల్సరేటివ్ కొలైటిస్లో మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తాము. ఒకవేళ చిన్న మెడిసిన్స్తో తగ్గకపోతే పైకి. క్రాన్స్ డిసీజ్లో ఏంటంటే ఒకవేళ స్ట్రిక్చర్ కానీ ఫిస్టులా కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే ఫస్ట్ మనం ఇంజెక్షన్స్ ట్రీట్మెంటే ప్రిఫర్ చేస్తాం. ఇంకా ఆపరేషన్ ఒకటే మార్గం అన్నప్పుడు ఆపరేషన్ చేస్తాం, కానీ రికరెన్స్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఐబిడిని నివారించుకోవచ్చా? ఐబిడిని స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నివారించుకోవడం కష్టం అండి. కానీ ఎవరికైతే డయాగ్నోసిస్ అవుతుందో తరచుగా అటాక్స్ రాకుండా, ఇంకా కాంప్లికేషన్స్ రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే స్మోకింగ్ అవాయిడ్ చేయడం, హెల్దీ డైట్ తీసుకోవడము, ఫిష్ ఆయిల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇలాంటి రిచ్ డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం ఈ అటాక్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. పేగుల్లో పూత వ్యాధుల్ని నివారించుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో పని. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా మసులుకోవాలి. అల్సర్ల వంటి సమస్యలకు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన పొట్టను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో గొంతు బొంగురు సమస్యగా మారినప్పుడు వేడివేడి టీలోకి కొద్దిగా తేనెను కలుపుకొని తాగండి. తేనెలో ఉండే సహజ సిద్ధమైన యాంటీవైరల్ గుణాలు గొంతు బొంగురుకు కారణమైన వైరస్లను నాశనం చేస్తాయి. గొంతు బొంగురు ఇట్టే తగ్గిపోతుంది.